తహసీల్దార్ కార్యాలయంలోనే ధరణి సమస్యల పరిష్కారం మార్చి మొదటి వారం నుంచే అమలు. పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ. రెవెన్యూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ధరణి పోర్టల్ బిడ్ దక్కించుకున్న సంస్థ తన ఇష్టానుసారం పేర్లను ఏకంగా కంపెనీలను మార్చితే అప్పటి ప్రభుత్వం ఎలా అంగీకరించింది? భూముల రికార్డుల డేటాను ఎవరికి పడితే వారికి విదేశీ కంపెనీలకు అప్పగించే నిబంధనలు ఉన్నాయా? సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ వెంటనే పరిష్కరించాలి. మార్చి మొదటి వారంలోనే అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. ధరణి పునర్నిర్మాణ కమిటీ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో ధరణి కమిటీతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోర్టల్లో 2,45,000 కేసులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి ఏ మార్గాలు ఉన్నాయనే అంశంపై సీఎం చర్చించారు. రైతులకు సిబ్బంది పెట్టకుండా వెంటనే పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వెం నరేందర్ రెడ్డితో కలిసి సీఎం సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్ట సవరణ లేదా కొత్త చట్టము, ధరణి కమిటీ తుది నివేదిక ఆధారంగా రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామని సీఎం అన్నారు. అవసరమైతే చట్ట సవరణ లేదా కొత్త చట్టం తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తామనేసి అన్నారు. అదేవిధంగా ధరణిలో ఇప్పుడున్న లోపాలు, సమస్యలన్నింటినీ కమిటీ మరింత లోతుగా అధ్యయనం చేయాలి. ఎలాంటి భూ వివాదాల్లో కొత్త చిక్కులు లేకుండా దోషరహితంగా రికార్డులను నిర్వహించాలి. అందుకు అవసరమైన పరిష్కారాలను కూడా కమిటీ అన్వేషించాలి. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత కమిటీదే అని స్పష్టంగా చేశారు. పోర్టల్ నిర్వహణ సంస్థపై సమగ్ర విచారణ. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం బాధ్యతంగా నిర్వహించాల్సిన ధరణి పోర్టల్ను ప్రైవేట్ ఏజెన్సీలకు ఎందుకు అప్పగించారని సీఎం ప్రశ్నించారు. పోర్టల్ నిర్వహిస్తున్న సంస్థపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో లక్షల మంది రైతుల భూముల రికార్డులు మొత్తం విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూములు, డేటా, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలన్నీ అత్యంత గోప్యంగా ఉండాలని, వాటిని ఏజెన్సీల వద్ద ఉంచటాన్ని ఆయన తప్పుపట్టారు. భూముల రికార్డుల డేటా సురక్షితంగా ఉందా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2018లో టెక్నికల్ ఫైనాన్షియల్ బిడ్డింగ్ అర్హతల ఆధారంగా ILFS సంస్థకు నాటి ప్రభుత్వం ధరణి పోర్టల్ డిజైన్ డెవలప్మెంట్ అప్పగించింది. సీఎంకు అధికారులు వివరించారు. ఈ సంస్థ దివాలా తీసిందని, ఆ తర్వాత టెర్రాసిస్గా పేరు మారిందని, డైరెక్టర్లు అందరూ మారిపోయారని తెలిపారు. ఆ సంస్థ వాటాల విక్రయం అనంతరం ఫాల్కాన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ పరిధిలోకి పోర్టల్ నిర్వహణ చేరడంపై సమావేశంలో సుదీర్ఘంగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ 2018లో ₹116 కోట్లకు ధరణి టెండర్ దక్కించుకున్న సంస్థ తన వాటాలను దాదాపు 1,200 కోట్లకు విక్రయించడం విస్మయం కలిగించిందన్నారు. మన రికార్డులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నందువల్ల విలువైన పేర్లను లేదన్న గ్యారంటీ ఏముంది? కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి. పోర్టల్ నిర్వహణపై నియంత్రణ అజమాయిషీ లేదా అని నిర్వహణ అధికారులు సీఎం ప్రశ్నించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, PMO ప్రధాన కార్యదర్శి శేషాద్రి, CMRO డైరెక్టర్ వీలచ్చిరెడ్డి పాల్గొన్నారు. హడావుడిగా భూదస్తాల ప్రక్షాళన చిక్కుల కమిటీ ధరణి పోర్టల్లో లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయడం లేదా కొత్త ROR చట్టం చేయడం తప్ప మరో గత్యంతరం లేదని ధరణి కమిటీ సభ్యులు EM కోదండరెడ్డి, విశ్రాంత IAS అధికారి రేమండ్ పీటర్ వెల్లడించారు. న్యాయవాది సునీల్ కుమార్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మసూదన్లు CMకు నివేదించారు. దీనిపై వారు PowerPoint ప్రజెంటేషన్ ఇచ్చారు. 2020లో అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ROR చట్టంలోని లోపాలు ఉన్నాయని, కేవలం 3 నెలల్లోనే హడావుడిగా నిర్వహించిన భూదస్తాల ప్రక్షాళన కార్యక్రమంలో కొత్త చిక్కులు ఉత్పన్నమయ్యాయని అన్నారు.
భూదస్తాల ప్రక్షాళన కార్యక్రమం రికార్డులనే అప్పటి ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంది. దీంతో లక్షల సమస్యలు భూ రికార్డుల వ్యాధుల్లో చోటు చేసుకున్నాయి. రైతుల పేర్లలో చిన్న అక్షర దోషాలు సరిదిద్దుకోవాలన్నా కలెక్టర్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సవరణలకు ధరణి పోర్టల్లో 35 మాడ్యూళ్ల ద్వారా అవకాశం కల్పించిన రైతులకు అవగాహన లేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. పోర్టల్లో సవరణలకు రైతులు చేసిన లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తప్పులను సవరించుకోవాలంటే రూపాయలు 1000 రుసుము చెల్లించాల్సిన అవసరం రైతులకు భారంగా మారింది. రిజిస్ట్రేషన్ల రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలోని భూములు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ధరణి డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకుని రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేయడంతో రూపాయల కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.